ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇటీవలే లియో సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం వీడడం లేదు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. అయితే ఓవైపు విమర్శలొచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ సినిమాలో వాయలెన్స్ ఎక్కువగా ఉందన్న ఆరోపణలొచ్చాయి. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మరో షాక్ తగిలింది. అతడి మానసిక పరిస్థితి బాలేదని, మానసిక పరీక్షలు నిర్వహించాలని మదురై హైకోర్టు బెంచ్లో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది లియో చిత్రం. అయితే లోకేష్ మానసిక పరిస్థితి బాగోలేదని, అతడిని వెంటనే సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలి అంటూ మదురైకి చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. లియో సినిమాలో చాలా సన్నివేశాలు హింసాత్మకంగా ఉన్నాయని, తుపాకులు, కత్తులు, ఆయుధాల సంస్కృతిని హింసాత్మకంగా చూపిస్తున్నారని, వివాదాస్పద అభిప్రాయాలను ప్రదర్శించడానికి మతపరమైన చిహ్నాలను ఉపయోగించే దృశ్యాలు ఉన్నాయని, సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను జస్టిస్ కృష్ణకుమార్, జస్టిస్ విజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే లోకేష్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది.